ప్రార్థిస్తారో అవి పరలోకమందు భూలోకమందు విప్పబడిన సెలవిచ్చినట్లుగా తండ్రి నీ బిడ్డలందరూ ఏకీభవించి ప్రార్థించినప్పుడు మరి మీ దూతను పంపించి కార్యం జరిగిస్తూ వచ్చారు. చతుష్టైములను సైనికుల మధ్య ఉన్నటువంటి పేతులను బయటకు తీసుకొని వచ్చారు ప్రభా. సంఖ్యలు వీడిపోయినట్లుగా చేశారు. మరి చెరసాలలో నుండి బయటికి తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తున్న వారి ఇంటి వద్దకు మీరు నడిపిస్తూ వచ్చారు ప్రభా. రీతిగా మరొకసారి మా సంఘమును అట్లా ఆసక్తితో ప్రార్థించే సంఘంగా మార్చండి. నన్ను మమ్మల్ని మార్చండి. ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. మీ కొరకు సిద్ధపరచండి ప్రభా. అనేకసార్లు అట్లు ఆసక్తితో ప్రార్థన చేయలేకపోతున్నాం, కనికరించండి. నిద్రాసక్తి గలవారంగా ఉంటున్నాం ప్రభా, క్షమించండి. ఒక గడియను మీరు నాతో కూడా మేల్కొని ఉండలేరా అని చెప్పినట్లుగా మేల్కొనే స్థితి మా జీవితంలో లేదు ప్రభా. ప్రార్థన చేసే ప్రార్థన జీవితం లేదు ప్రభా, కనికరించండి, క్షమించండి. ఇది మొదలుకొనైనా మేము శిష్యుల వలె మరి దేవుని బిడ్డల వలె సంఘం వలె ఎంతో ఆసక్తి కలిగి హింసలలో, బాధల్లో, కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు, సాతాను బంధకాల నుండి అనేకులు విడిపించబడినట్లుగా ఆసక్తితో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ముఖ్యంగా నీ దాసురాలు మార్తక్క కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించండి, మీ హస్తం తోడుగా ఉంచండి. రక్షించబడి ఎంత విశ్వాసం ఉంచిన బిడ్డ ప్రభా భయంతో బాధపడుతుంది, మరి కలవరము, బీపీతో, తర్వాత గుండె దడతో బాధపడుతుంది ప్రభా. భయం ఏంటో మాకైతే తెలియదు, కానీ ఒకవేళ చీకటి